గారు ఫస్ట్ 4 వీక్స్ టైం ఇచ్చినప్పుడు నార్మల్గా ఇది సీరియస్ ఇష్యూ, పేద ప్రజలకు సంబంధించింది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎంబడే కౌంటర్ ఫైల్ చేయాలి, అయినా ఫైల్ చేయలేదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ డీలేనేనా? అంటే 100% నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇంటెన్షనల్గా వాళ్ళు వీటిని డిలే టాక్టిక్స్, టు బై టైం, టు కిల్ టైం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు కూడా గౌరవ కోర్టు, హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు కౌంటర్ విషయం మీద ఇవన్నీ డిలే చేస్తూ ఉన్నారు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంతేకాదు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనము హైడ్రా విషయం మీద చూసినాము, మనం ఎన్నోసార్లు కూడా చూసినాం. ఎలా కోర్టు చెప్తున్నా కూడా ఆపకుండా కూల్చివేతలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్లు నరికివేతలు కానివ్వండి, లేకపోతే మూసీ పేరు మీద ఇంకా ఎన్నో చోట్ల కూడా బుల్డోజర్లు తీసుకొని ఎన్నిసార్లు కూల్చేసిరో కూడా మనం చూసినాం. సో ఇక్కడ పథకాల విషయం మీద కూడా ఇవాళ కోర్టు దగ్గర ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కడనో ప్రభుత్వమే వెనుకొండి పిటిషన్ లేపిస్తున్నదా అని కూడా ఒక అనుమానం ఎందుకు రావద్దు? 13 సంవత్సరాలు పడని పిల్లు ఇప్పుడు పడ్డది. ఇప్పుడు చూడండి, ఇన్ఫ్యాక్ట్ బీసీ రిజర్వేషన్ విషయం మీద కూడా అట్లనే జరిగింది కదా. వీళ్ళే డ్రామా చేసి అసలు ఇవాళ మాట్లాడుతూనే లేరు దాని గురించి. ఎక్కడ ఛాలెంజ్ చేసినట్లేదు, సుప్రీంకోర్టులో మాట్లాడతలేరు, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడతలేడు. సో ఇవన్నీ కూడా కావలసుకొని వీళ్ళే చేపిస్తున్నారు కావచ్చు అనుమానం వస్తున్నది. కానీ మీరు అన్నట్టు అడ్మినిస్ట్రేషన్గా వేరే ఇష్యూస్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇది వెల్ఫేర్కి సంబంధించి ఎంతోమంది లక్షల కోట్ల మంది ప్రజలకు బెనిఫిట్ అయ్యే విషయం. ఇవాళ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చేసిన వాళ్ళు రేపు ఏ స్కీమ్ అన్నా ఇట్లనే చేయొచ్చు. ఇలా కాంగ్రెస్ చెప్పిన స్కీమ్స్ ఎట్లా మరి అమల్లో కావాలి? ఎస్సీ డిక్లరేషన్ గురించి ఏం కావాలి, బీసీ డిక్లరేషన్ గురించి ఏం కావాలి, మైనారిటీ డిక్లరేషన్ గురించి ఏం కావాలి? అండ్ ఇంకోటి ఏమన్నారు శైలేష్ గారు, ఇవన్నిటిని రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, తొలి క్యాబినెట్లో చట్టం తీసుకొని వస్తామని. చట్టం అన్నప్పుడు ఏంటిది అన్నట్టు, ఏదన్నా అమల్లో లేకపోతే ప్రభుత్వం చట్ట వ్యతిరేకం చేసినట్టే, అప్పుడు ప్రజలు పోయి కేసు వేయొచ్చు. ఇవాళ నువ్వు చేస్తున్నది అదే కదా మరి. ఒకటేంటిది, నువ్వు ఇవాళ నీ ప్రభుత్వం ఏమీ పథకాలు తీస్తలేదు కాబట్టి నీకు సింపుల్గా దొరికింది ఏంటిది, కేసీఆర్ గారి పథకాలను బంద్ చేయాలంటే ఇవన్నీ చేయాలి. అండ్ ఇంకోటి, ఎండ్ దిస్ షో వితౌట్ మెన్షనింగ్ వన్ పాయింట్. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ని నువ్వు ఇంకేం చెప్పినావు, నువ్వు ఒక మెట్టు ఏమని చెప్పినావు, నువ్వు తులం బంగారం కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారు కాబట్టి ఇవాళ నువ్వు దీన్ని ఆపేస్తున్నావా? నువ్వు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తుందంటే ప్రజలు ఏదో ఒక రకంగా తులం బంగారం వద్దు కానీ మాకు ఇది ఒక్కటి ఇస్తే చాలు అని చెప్పేసి, అంటే ఇక మీరే అడిగినారు కదా, మీరే వద్దన్నారు కదా అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ ప్రజలు మనం అన్నము అనేసి అంటారు, కానీ ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అని వస్తుండే, తులం బంగారం ని నమ్మేది, తులం బంగారం కాశపడితే తులం బంగారం రాలేదు కానీ ఉన్నది కూడా పోయింది, ఉన్నది కూడా ఊడిపోయిన పరిస్థితి. ఇవాళ అన్ని పథకాలు అట్లనే ఉన్నది కాబట్టి వీళ్ళకు అంటే ఎంత మొండిగా అయిపోయిందంటే, కొన్ని ఇక డప్పు కొట్టే పత్రికలు, మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ప్రధాన అంశంగా తీసుకోరు కాబట్టి టుడే నో వన్ ఈస్ డిబేట్లు ఆపేసుకుంటున్నారు కొన్ని న్యూస్ ఛానల్స్. మీరు చూడండి ఈ అంశాలు, కొన్ని న్యూస్ ఛానల్స్ డిబేట్సే ఆపేసినాయి. అంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అని చెప్పేసి అన్నట్టుగా ఈ ఫీజు రింబర్స్మెంట్ కూడా అట్లే అయింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 50,000 రూపాయలు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు, డాక్టరేట్ చేస్తే 5 లక్షల రూపాయలు, ఇట్లా చెప్పిండ్రు. కానీ ఇప్పుడున్న ఫీజు రీఎంబర్స్మెంట్కి దిక్కులు ఎక్కడ పోయింది. సరే అమ్మాయిలకు స్కూటర్లు అది మర్చిపోండి, ఇక వాళ్ళు అన్నారు, జనం నమ్మిండ్రు, అమ్మాయిలు నమ్మిండ్రు. అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూటర్ నడిపించే అవసరం ఉన్నదో వాళ్ళకి ఇప్పుడు అవసరం లేకుండానే పోయింది కాబట్టి వాళ్ళు కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ఇట్లా నీరు గారుస్తూ పోతుంది, కొత్త సంక్షేమ పథకాలు లేవు. మరి రాష్ట్ర ఖజానాలో ఉండే పైసలు ఎక్కడ పోయినాయి? సంక్షేమానికి సపరేట్గా ఉంటాయి, ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి? ఒకటి, నంబర్ 1, వృధా ఖర్చు చాలా జరుగుతుంది. మనం దాన్ని వాళ్ళు ఏంటిదంటే, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మనము విచారణ, వాళ్ళు ఏమి కూడా వాళ్ళ మీద ఎలాంటి విచారణలు లేవు కాబట్టి వాళ్ళ వృధా ఖర్చు ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏమి ఎన్నికలు ఉన్నాయో అక్కడ జరిగే ఎన్నికల ప్రచారాలకు
న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్కు 100 కోట్లు, హెలికాప్టర్ ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్స్కి 100 కోట్లు, కొత్త హెలికాప్టర్ రాహుల్ గాంధీ గారు లేదు నీ హెలికాప్టర్ పాతగా ఉంది అనగానే కొత్త హెలికాప్టర్ అది ఎవరు ఉపయోగిస్తారు? రాహుల్ గాంధీ గారు ఉపయోగిస్తారు. ఇక్కడి నుంచి ఒక పెద్ద డిలక్స్ ఆ బస్సు కూడా వాళ్ళకే పంపిస్తారు. సో ఇవాళ ఇక్కడ ఇంకొకటి ఇవాళ వస్తున్న ఖజానాని కూడా వీళ్ళు ఇవాళ మన ప్రొజెక్షన్ ఇవాళ ఏంటిది అల్టిమేట్గా మనం చూద్దాం 4th సిటీ అనేది ఉన్నది. ఇవాళ లార్జర్గా మనం ఆలోచించాలి శైలేష్ గారు. ఈ ఒక భూమి ఏదో బయటికి వెళ్ళింది కాబట్టి మనం తీయగలిగినాం, కానీ ఆ 4th సిటీ అనే మాయాజాలంలో ఎన్ని భూములు అన్నదమ్ములకు పంచిరు ఎవరికి తెలుసు? ఆ 4 బ్రదర్స్ ఉన్నారు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే సెటిల్ చేద్దాం అనుకుంటున్నారో తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అండ్ కృష్ణారెడ్డి, ఈ నలుగురు అసలు ఎన్ని భూములు అక్కడ 4th సిటీలో ఉన్నాయనేది ఎట్లా తెలవాలి, ఎప్పుడు తెలవాలి? వీరు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఉండే అవకాశమే లేదు. సో ఇవాళ ఈ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు అప్పు తీసుకున్నారు అని మీరు మొదలుపెట్టినప్పుడు చాలా స్పష్టంగా శ్వేతపత్రం అని కేటీఆర్ గారు రిలీజ్ చేసి రూపాయి ఎందుకంటే ఈ దేశంలో రూపాయి బ్యాంకులు ఉన్నా, రూపాయి మన జేబులు ఉన్నా, రూపాయి మార్కెట్లు ఎక్కడన్నా ఉన్నా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలియంది తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అప్పు తీసుకోలేదు. సో ఆనాడు స్పష్టంగా 3 లక్షల కోట్ల అప్పు ఏదైతే 3 కోట్ల 16 లక్షల కోట్లు అప్పు, ఈ అప్పు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన దానికి ప్రాజెక్టులు ఎన్ని నిర్మాణం జరిగినాయి, వైకుంఠ ధామాలు ఎన్ని నిర్మాణం జరిగినాయి, ట్రాక్టర్ల పంపిణీ ఎన్నైనాయి, ఎన్ని స్కీమ్స్కి లాభమైనాయి, కలెక్టరేట్లు, కమిషనరేట్లు, మెడికల్ కాలేజీలు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు, ఆర్యూబీలు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ కళ్ళకు కనబడుతున్నాయి. సెక్రటేరియట్లు, ఇట్లా ఎన్నో కార్యాలయాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిర్మాణం చేసిన ఒక్క కార్యాలయం అయినా, ఒక్క రోడ్ అయినా, కార్పొరేట్ కంపెనీస్ మీరు అనే యంగ్ ఇండియా స్కూల్స్ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఓపెనింగ్ కాలేదు. నంబర్ 1 జరిగిన ఒక్కటి ఓపెనింగ్ కూడా అవి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కార్పొరేట్లు కంపెనీ ఆరుట్లది ఉంది చూడండి, అది కార్పొరేట్ కంపెనీస్ పైసలతో నిర్మాణమైంది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. మొత్తం కూడా కొత్తగా ఏం నిర్మించలేదు, అది కూడా పాతదానికి రెనోవేట్ చేసిండ్రు. ఎందుకు నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారితే మనకు ఉదాహరణ కనబడుతున్నది కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లకే రంగులు పూసి పంపిణీ చేసిరు. దానికి ముఖం చాలకనే కౌశిక్ రెడ్డి గారిని మాట్లాడనీయకుండా చేసిరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇవాళ మా దగ్గర కూడా ఇప్పుడు ఒక మారేడుపల్లి, ఒక మట్ఫోర్టు, ఒక రసూల్పుర కంప్లీట్ చేసేసుకొని కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నారు. కానీ ఒక ప్రాజెక్టు నారాయణ జోపిడి అని ఒకటి ఉండే, అది పూర్తిగా అయింది. వీళ్ళు వచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకొని హడావిడి ఇచ్చినాము అన్నట్టు. ఉద్యోగాల నుంచి మొదలు పెట్టుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వీళ్ళు చేసేది రిబ్బన్ కటింగ్లు, ఫోటో ఆప్లు మాత్రమే, కానీ నిర్మాణం చేసింది లేదు. ఇది నిజంగానే మీరు అడిగిన ప్రశ్న నాకనే కాదు, ఇలా రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించాలి, ఏడికి పోతున్నాయి తెలంగాణ పైసలు.